అందరికీ ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారా? మీరు పెడుతున్న ప్రతి కామెంట్కి మేము అనుదిన ప్రార్థన చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగే ఈ వీడియోస్ ద్వారా మీరు బలపరచబడితే తప్పకుండా మీ సాక్ష్యాలని మాతో పంచుకోవాలని మేము ఎంతగానో ఇష్టపడుతున్నాం. అలాగే నేను థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ ఆ వీడియోస్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దెమ్. ఈరోజు ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. బైబిల్లో అత్యంత ఎక్కువ కాలం బ్రతికిన వారి పేరేంటి? వారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారో మీకు తెలిస్తే కింద కమెంట్లో మెన్షన్ చేయాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. చాలామంది ఎన్నో ప్రార్థన రిక్వెస్ట్లు కమెంట్ పెడతా ఉన్నారు. అన్న, మా కోసం ప్రార్థన చేయండి, ఎన్నో నెలలుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నాం, మా ప్రార్థనకి ప్రభు జవాబు ఇవ్వట్లేదేమో అన్నట్టు వారు ఒక్కొక్కసారి కలవరపడుతున్న పరిస్థితి మేము చూస్తున్నాం. నిజమే, మీరు ఎంతోమంది మార్పు కోసం ప్రార్థన చేస్తున్నారు, ఎంతోమంది ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తున్నారు, ఎంతోమంది బలమైన విజయాల కోసం ప్రార్థన చేస్తున్నారు. కాకపోతే మనం అనుకున్న టైంలో రాకపోయేసరికి మన హృదయం అంతగానో కలవరం చెంది మనం అనుకుంటున్నాం కదా, దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదేమో అనుకుని దేవునికి ప్రార్థనకి చాలామంది దూరం అయిపోతున్నారు. ఈరోజు నా 2 చేతులు జోడించి ఒక మాట మీతో పంచుకుంటాను. మీరెన్నడూ ప్రార్థనకి దేవునికి ఎప్పుడు దూరం అవ్వకండి. ఎందుకో తెలుసా? నా ప్రభు ప్రార్థనా పరులను ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నా ప్రభు భక్తి పరులని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు. దేవుడు తగిన కాలం ముందు ఖచ్చితంగా జవాబు ఇస్తారు. మన మనసు ఏంటి తెలుసా? ఈరోజు ప్రార్థన చేస్తే ఈరోజు జవాబు వచ్చేయాలి, ఈరోజు అద్భుతం కోసం ప్రార్థన చేస్తే ఈరోజు అద్భుతం జరగాలని మనం కోరుకుంటుంటాం. అది మనం అనుకున్న సమయం. మనం అనుకున్న సమయాన్ని కార్యం జరగదండి. దేవుడు అనుకున్న సమయాన్న ప్రభు ఖచ్చితంగా కార్యం జరిగిస్తారు. ఇది నోటు మాటతో చెప్పట్లేదు సుమి, నా జీవిత అనుభవంతో చెప్తున్నాను. దేవుడు తగిన కాలం ముందు ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో సమస్తం ఆయనకి బాగా తెలుసు కనుక ఆ సమయానికి ఖచ్చితంగా ప్రభు సాయం చేస్తారు. దేవుని వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ మాట మనం చదవగలిగితే, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణములు చేయబడిన తరువాత ఎరుకు గోడలు కూలెను. వాస్తవానికి దేవునికి ఆ ఎరుకు గోడలు కూల్చడం పెద్ద పనేమీ కాదు. కాకపోతే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడు. ఈ 7 దినాలు మీరు ఖచ్చితంగా ప్రభు ఏదైతే చెప్పారో ఆ ప్రదక్షిణ వారు చేయడమే కాదు, ఎప్పుడు వరకు మౌనంగా ఉండమన్నారో అప్పటి వరకు మౌనంగా ఉండాలి, ఎప్పుడు కేకలు వేయమన్నారో అప్పుడే కేకలు వేయాలి. ప్రభు వారికి ఒక నియమ నిబంధనను ప్రభు నియమించారు. మీకు మాట చెప్పనా, ఎరుకో గోడలు కోల్చబడ్డం గల కారణం అంతా ఒకటే. దేవుడు వారికి ఏదైతే చెప్పారో తూచా తప్పకుండా ప్రజలందరూ వాటిని పాటించగలిగారు. అందులో పెద్దలున్నారు, చిన్నలున్నారు, వృద్ధాప్యంలో ఉన్నవారు ఉన్నారు, ఆడవారు ఉన్నారు, మగవారు ఉన్నారు. వారందరూ ఒకే మాట మీదకి వచ్చేశారు. ఆ మాట దేవుని మాట. ఈరోజు నేను అంటాను కదా, మీ జీవితంలో ఎరుకు గోడ లాంటి సమస్యలు కూలాలన్నా, మీ జీవితంలో బలమైన విజయాలు మీరు సాధించాలన్నా ఖచ్చితంగా దేవుడు ఏదైతే చెప్పారో 100% వాటిని మాత్రమే మనం తూచా తప్పకుండా పాటించగలిగితే ప్రభులు వారు మీకు ఈరోజు బలమైన విజయాన్ని ప్రభు మీకు తగిన సమయం ముందు దేవుడు మీకు దయచేయబోతున్నారు. ఎదురు చూడండి. విశ్వాసాన్ని ఎన్నడూ విడిచిపెట్టదయ్యా. నా జీవితంలో కూడా అంతే. క్యాన్సర్ వచ్చినప్పుడు నేను కూడా ప్రభా ఈరోజే స్వస్థపరచు, రేపు ఎల్లుండిలోగా డిశ్చార్జ్ అయిపోవాలి ప్రభా అని ప్రార్థన చేశాను. కానీ నాకు 4.5 నెలలు 5 నెలల సమయం పట్టింది. కానీ ఈ సమయం అంతా ప్రభు నాకు ఎన్నో అనుభవాలు నేర్పించారు. ఆలస్యం చేయలేదు. అప్పుడు ఆ సమయంలో అది ఆలస్యం అనుకున్నాను, కానీ ఈరోజు అంటాను కదా, ఈ 4.5 నెలలు 5 నెలలు ప్రభు నాకు మంచి అనుభవాలు నేర్పించి సేవలో స్థిరపడడానికి ప్రభు కృప చూపించారు. నేను అంటాను, దేవుడు మీకు కొన్ని పాఠాలు నేర్పించడానికి ఇష్టపడుతున్నారు, అంతే, మిమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా. దేవుడు గొప్ప ద్వారాలు మీకోసం ప్రభు తెరవబోతున్నారు. విశ్వాసంతో ఎదురు చూడండి. గాడ్ బ్లెస్ యూ.